సిఆర్పిఎస్ జాతీయ కోశాధికారి వేదిక పరిచయం. మారేడు మోహన్ గారు ఎస్సీఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు అడ్వకేటు. శ్రీ అమర్ లింగన్న గారు ధర్మజాగరణ క్షేత్ర ప్రచారక్. శ్రీ అప్పల ప్రసాద్జీ సామాజిక సంస్థ రాష్ట్ర కన్వీనర్. శ్రీమతి కర్ణం శ్రీశైలన్న గారి సతీమణి సుమలత గారు, అదేవిధంగా ఆమన్గల్ జెడ్పీటీసీ హరిప్రసాద్ గారు, దాసరి గులియజంగ పసుల మల్లేష్ గారు, అదేవిధంగా దుర్గజంగర సంఘం రేవేలి యాదయ్య గారు, ఈరోజు స్వర్గీయ శ్రీ కర్ణ శ్రీశైలమ్మ గారి సంస్మరణ సభకు వచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక కింద ఉన్నటువంటి నాతోటి యువకులకు అన్నలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కర్ణ శ్రీశైలమ్మ సంస్మరణ సభకు ఇలాంటి ఇంత మంచి కార్యక్రమానికి మనందరం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే కర్ణ శ్రీశైలమ్మ తలకొండపల్లి మండలానికి 2016వ సంవత్సరంలో వారు పరిచయం కావడం జరిగింది. మేము మన అన్న చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళాము కొడంగల్కి. కొడంగల్ నుంచి ఈ రంగారెడ్డి జిల్లాకు, లేకపోతే వేరే రాష్ట్రాలకు, ఇంకా కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు. అన్న ఒక టైం అనుకునేవాడు, ఈడి నుంచి నేను కరెక్ట్ వాడు 8 గంటల మీటింగ్ ఉందంటే 7 గంటలకి వచ్చేవారు. అది మేము ప్రత్యేకంగా చూసినాం. ఏ విధంగా అంటే తలకొండపల్లికి ఎస్సీ రిజర్వేషన్ మండల కమిటీ వేయాలని అన్న ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి కొడంగల్ నుంచి తలకొండపల్లి మండలానికి 8 గంటలకు ఉన్న మీటింగ్కు 7:30కి వచ్చేవారు. ఈ విధంగా ఆ రోజు ఈ తలకొండపల్లి మండలంలో చల్లిన విత్తనాలు ఈరోజు మొలకైనవని కూడా ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. మొలక ఎత్తి ఒక మహావృక్షంగా మారినాయి. అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు అలసిపోయి ఈ ఆ మొక్క అంటుంది, ఎస్సీ రిజర్వేషన్ అనే ఒక మొక్క అంటుంది, మీరు అలసిపోయి వస్తే నీడనిస్తాం, మీరు ఆకలి వస్తే పండునిస్తాం, మీరు చనిపోతే మీ కాటికి కట్టెన అవుతామని కూడా ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి గంటపరంగా తెలియజేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా